జై శ్రీరామ్. ఒక్క నిమిషం అందరూ దయచేసి అసలు ఏం మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటిది. జై శ్రీరామ్. వాస్తవానికి దళిత సమాజంలో మహానుభావులు మహాభక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ ఫేక్ దళిత ఉద్యమాల పేరుతో హిందుత్వం మీద భారతీయత మీద దాడి చేసేటటువంటి ఈ దుష్ట శక్తులకి ఈరోజు ఇక్కడి నుంచి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలనేటువంటి ఆ ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారా అంటే, మనం అయోధ్యలో బాలరాముడిని ఈ వైభవోపేతంగా ప్రతిష్ఠించుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా కలుగులో దాక్కున్నటువంటి ఆ ఎలుకలు పందుకొక్కలు అన్ని కూడా సెగదగిలి బయటకు వస్తున్నాయి. ఒరే నాయన, అప్పుడే అయిపోలేదురా బాబు, ఇప్పుడే మొదలైంది. దేశం మొత్తం రామరాజ్యం చేయటంతో ఇది సంపూర్ణమవుతుంది. వందల సంవత్సరాలుగా మీరు రాముడిని తిడుతున్నారు, మేము వింటున్నాం. ఇక ఆ సెక్యులరిజం చచ్చిపోయింది. రాముడు దయామూర్తి, దయా సముద్రుడు. కానీ రాముడు జోలికొస్తే హనుమంతుడు మంచోడు కాదు, వానర సైన్యం మంచిది కాదు. అయితే ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన మీ అందరి సమక్షంలో హిందూ సంఘాలకి ప్రతినిధిగా మనందరం ఉన్నాం ఇక్కడ. అమర ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, శివశక్తి నుంచి నేను, కళ్యాణ్, మేము అందరం కూడా చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే, సైలెన్స్ ప్లీజ్. రాముణ్ణి, కృష్ణుణ్ణి భారతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి. రామాయణ మహాభారత గ్రంథాలకి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించాలి. ఎలా అయితే ఒక ఇస్లామిక్ దేశాల్లో అల్లాని దూషిస్తే, మొహమ్మద్ ప్రవక్తను దూషిస్తే వెంటనే కఠిన శిక్షలు వేస్తారో, అలాగే రాముడి గురించి, కృష్ణుడి గురించి ఎవడు దుర్భాషలాడినా వెంటనే వాడిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి. ఒక జాతీయ జెండాని అవమానిస్తే ఎంత నేరమో, రాముణ్ణి అవమానిస్తే కూడా అంతే నేరంగా పరిగణించాలి. దరిద్రకరమైన ఒక్క నిమిషం, దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి రాముణ్ణి దూషించి కూడా ఇలా ఈ రోజు కత్తి పద్మారావు క్షేమంగా బయట ఉన్నాడు అంటే అది చట్టాలు బలహీనంగా ఉన్నాయా, హిందువులు బలహీనంగా ఉన్నారా? ఎక్కడ బలహీన ఎక్కడ బలహీనత ఉంటే దాన్ని సరి చేసుకుంటాం, బలంగా మార్చుకుంటాం. ఏ విధమైనటువంటి పోరాటానికి కూడా వెనక్కి తగ్గేది లేదు. వీళ్ళందరికీ కూడా ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, అరే దేనికైనా రెడీగా రాముడి జోలికి వస్తే జై శ్రీరామ్.